ఓం శాంతి. ఏప్రిల్ 27వ తారీఖు 2025 అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 3-2-2005 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సేవ చేస్తూ అతీతంగా మరియు బేహద్ వృత్తి ద్వారా ఎవరెడీగా అయ్యి బ్రహ్మ బాబా సమానంగా సంపన్నంగా అవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న తన కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు. ఇంత విశేషమైన భాగ్యము మరెవ్వరికీ లభించజాలదు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాబ్దాదా హర్షితమవుతారు. ఏ పిల్లలైతే బాబ్దాదాతో హృదయపూర్వకంగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. అన్నిటికంటే మొదటి విశేషత సాధారణ రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించి నా బాబా అని అంగీకరించారు. ఈ గుర్తించడమే అన్నిటికంటే పెద్ద విశేషత. పిల్లలు మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు. తండ్రి నా పిల్లలని అంగీకరించారు. ఎవరినైతే పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, వైజ్ఞానికులు, ధర్మాత్మలు గుర్తించలేకపోయారో వారిని సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసేసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలో ఉన్న పిల్లలను చూస్తే ఈ భోలీ భోలీ మాతలు, ఈ సాధారణమైన పిల్లలు ఇంత గొప్ప తండ్రిని గుర్తించారని అర్థం చేసుకోలేరు. కనుక ఈ గుర్తించడమనే విశేషత ద్వారా తండ్రిని గుర్తించి తమ వారిగా చేసుకోవడం అనేది కోట్లలో కొంతమంది పిల్లలైన మీ భాగ్యము. పిల్లలందరూ ఎవరైతే సన్ముఖంలో కూర్చొని ఉన్నారో లేక దూరంగా కూర్చొని సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తున్నారో వారందరూ మనసు నుండి గుర్తించారు కదా. గుర్తించారా లేక గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే గుర్తించారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. గుర్తించేశారా? మంచిది. కనుక ఈ గుర్తించే విశేషత ఉన్నందున పిల్లలు ప్రతి ఒక్కరికి బాబ్దాదా శుభాకాంక్షలను ఇస్తున్నారు. వాహ్ భాగ్యశాలి పిల్లలు, వాహ్! గుర్తించే మూడవ నేత్రాన్ని ప్రాప్తి చేసేసుకున్నారు. పిల్లల మనసు పాడే పాటను బాబ్దాదా వింటూ ఉంటారు. అది ఏ పాట? ఏదైతే పొందుకోవాలో అది పొందుకున్నాము. తండ్రి కూడా అల్లారు ముద్దు పిల్లలు తండ్రి నుండి ఏదైతే తీసుకోవాలో అది తీసేసుకున్నారు అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మిక ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా అయిపోయారు. కనుక ఈరోజు బాబ్దాదా ఖజానాలకు యజమానులైన పిల్లల ఖజానాల లెక్కాచారాన్ని చూశారు. తండ్రేమో ఖజానాలను పిల్లలందరికీ ఒకే విధంగా ఒకే సమానంగా ఇచ్చారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవడం, ప్రాప్తి చేసుకోవడం మరియు జీవితంలో ఇముడ్చుకోవడం, ఇందులో వ్యత్యాసముంది. బాబ్దాదా ఈ రోజుల్లో పదే పదే భిన్న భిన్న ప్రకారాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సమయం యొక్క సమీపతను చూస్తే మాకేం లభించింది, ఏం తీసుకున్నాము మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతున్నామా అని మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. చెకింగ్ చేసుకోవడం చాలా అవసరము.
ఎందుకంటే మాయ వర్తమాన సమయంలో భిన్న భిన్న ప్రకారాల సోమరితనము మరియు రాయల్ నిర్లక్ష్యం యొక్క రూపంలో ప్రయత్నిస్తూ ఉంటుంది. కనుక మీ చెకింగ్ను సదా చేసుకుంటూ ఉండండి. అటెన్షన్తో చెక్ చేసుకోవాలి, సోమరితనపు రూపంతో కాదు. చెడు చెయ్యలేదు, దుఃఖం ఇవ్వలేదు, చెడు దృష్టి వెళ్ళలేదు, ఈ చెకింగ్ అయితే చేసుకుంటారు. కానీ అన్నింటికంటే మంచిది ఏం చేశాను? సదా ఆత్మిక దృష్టి సహజంగా ఉందా, లేక విస్మృతి స్మృతి యొక్క ఆటను ఆడానా? ఎంతమందికి శుభభావన, శుభకామన, ఆశీర్వాదాలనిచ్చాను? ఇలాంటి జమా ఖాతా ఎంత మరియు ఏ విధంగా ఉంది? ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడు మాత్రమే చేసుకోగలమని మీకు చాలా బాగా తెలుసు. ఈ సమయము మొత్తం సీజన్ అంతా ఖాతాను జమ చేసుకోవచ్చు. తరువాత మీ జమ అనుసారంగా పూర్తి సమయమంతా రాజ్యభాగ్యము మరియు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్యభాగ్యము కూడా తక్కువ మరియు పూజ్యులుగా అవ్వడంలో కూడా నెంబర్ వారుగా అయిపోతారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా జరుగుతుంది. విధిపూర్వకంగా జమ చేసుకోకపోతే పూజ కూడా విధిపూర్వకంగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా చేసుకుంటే పూజ కూడా అప్పుడప్పుడు విధిపూర్వకంగా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటుంది. బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల అతి ప్రేమ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలని కోరుకుంటున్నారు. సేవ చేయండి, కానీ సేవలో కూడా అతీతంగా బేహద్దుగా ఉండండి. బాబ్దాదా చూశారు, చాలామంది పిల్లలకు యోగము అనగా స్మృతి అనే సబ్జెక్టులో రుచి లేక అటెన్షన్ తక్కువగా ఉంది, సేవలో ఎక్కువగా ఉంది. కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉంటే అందులో హద్దు వచ్చేస్తుంది. ఉపరామ అతీత వృత్తి ఉండదు. పేరు, గౌరవము, హోదా మిక్స్ అయిపోతాయి. బేహద్దు వృత్తి తగ్గిపోతుంది. అందుకే కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండే ఎవర్ రెడీగా అయిపోవాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఎందుకు? సమయం వచ్చినప్పుడు అయిపోతాంలే అని చాలామంది అనుకుంటారు. కానీ సమయం మీ రచన. మీరు మీ రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా? మరొక విషయం ఏమిటంటే, చాలా కాలపు లెక్క ఉందని మీకు తెలుసు. చాలా కాలపు సంపన్నత చాలా కాలపు ప్రాప్తిని చేయిస్తుంది. కనుక ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా చాలా కాలపు జమ ఉండడం అవసరము. తరువాత మేమైతే చాలా కాలంలో సమయం ఉందని అనుకున్నామని తండ్రిని నిందించకండి. ఇప్పటి నుండే చాలా కాలపు అటెన్షన్ ఉంచుకోండి. అర్థమైందా? దయచేసి అటెన్షన్ ఉంచుకోండి. ఒక్క పుత్రునిలో కూడా ఏ ఒక్క సబ్జెక్టులో కూడా లోపం ఉండిపోరాదని బాబ్దాదా కోరుకుంటున్నారు. బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది కదా, ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు కదా. ప్రేమకు రిటర్న్ ఏమిటంటే మీ లోపాన్ని చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి. టర్న్ చేసుకోండి. స్వయాన్ని టర్న్ చేసుకోవడమే రిటర్న్ ఇవ్వడం. మరి రిటర్న్ ఇచ్చే ధైర్యం ఉందా? చేతులైతే ఎత్తేస్తారు, చాలా సంతోషపరుస్తారు.
చేతులు చూసి బాబ్దాదా సంతోషిస్తారు. ఇప్పుడు మనసులో పక్కా వ్రతం తీసుకోండి. 1% కూడా కచ్చాగా ఉండరాదు. రిటర్న్ ఇవ్వాల్సిందే అనే పక్కా వ్రతాన్ని తీసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు శివరాత్రి వస్తోంది కదా, కనుక పిల్లలందరికీ తండ్రి జయంతి తమ జయంతి జరుపుకోవాలనే ప్రేమతో కూడిన చాలా ఉమంగం వస్తుంది. మంచి ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. సేవా ప్లాన్లైతే చాలా మంచివి తయారు చేస్తారు. బాబ్దాదా సంతోషిస్తున్నారు. కానీ అనడం మంచిగా అనిపించదు. జగదాంబ తల్లి లేకిన్ అనే శబ్దాన్ని సింధీ భాషలో కిన్ అని అనేవారు. సింధీ భాషలో చెత్తను కిన్ అని అంటారు. కనుక లేకిన్ అని అంటే ఎంతో కొంత చెత్తను తీసుకోవడం అని అర్థము. కనుక లేకిన్ అని అనడం మంచిగా అనిపించదు, కానీ అనాల్సి వస్తుంది. ఎలాగైతే ఇతర సేవల ప్లాన్లు కూడా తయారు చేశారు మరియు తయారు చేస్తారు కూడా, కానీ ఈ వ్రతాన్ని తీసుకునే ప్రోగ్రాం కూడా తయారు చేయండి. రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైనా బాబ్దాదా కానీ ఇతరులు కానీ మిమ్మల్ని ఎలా ఉన్నారని అడిగితే అప్పుడు చాలామంది చాలా బాగున్నాము, కానీ ఎంతగా బాబ్దాదా చెప్తారో అంతగా లేమని జవాబిస్తారు. కానీ ఇప్పుడు బాబ్దాదా ఎలా కోరుకుంటున్నారో అలాగే ఉన్నామనే జవాబు రావాలి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో దానిని నోట్ చేసుకోండి. ఆ లిస్టు తీయండి. తర్వాత బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో అది మాలో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ప్రపంచంలోని వారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు. ముక్తినివ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎప్పటి వరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారం, దేనినైతే మీరు స్వభావమని అంటారో అది మీ సహజ స్థితి కాదు, కానీ మా స్వభావమని అంటారో అందులో కొద్దిగా ఏదైనా ఉండిపోయినా, ముక్తి అవ్వకపోయినా అప్పుడు సర్వాత్మలకు ముక్తి లభించదు. కనుక బాబ్దాదా చెప్తున్నారు, ఓ ముక్తిదాత యొక్క మాస్టర్ ముక్తిదాత పిల్లలు, ఇప్పుడు మీరు మీ స్వయాన్ని ముక్తులుగా చేసుకోండి. అప్పుడు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారం తెరుచుకుంటుంది. ద్వారం యొక్క తాళం చెవి ఏదో వినిపించాము కదా, బేహద్ వైరాగ్యము. అన్ని కార్యాలు చేయండి, కానీ ఎలాగైతే ప్రవృత్తిలో ఉన్న వారికి కమలపుష్ప సమానంగా అవ్వండని ఉపన్యాసాలలో చెప్తారో అలా అన్నీ చేస్తున్నాను అనే భావన నుండి ముక్తంగా అతీతంగా ఉండండి. సాధనాలకు కూడా వశమవ్వకండి, హోదాకు కూడా వశమవ్వకండి. నాకు ఎంతో కొంత లభించాలని అనుకోవడం అనేది పొజిషన్ కాదు, అది మాయ యొక్క అపోజిషన్. కనుక అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి. అతీతంగా మరియు ప్రియంగా అవ్వడం ఏమైనా కష్టమా? కష్టమని అనుకునేవారు చేతులెత్తండి. ఎవరో చేతులెత్తారు. ఎవ్వరికీ కష్టం అనిపించడం లేదు. కనుక శివరాత్రి వరకు అందరూ సంపన్నమైపోతారు. కష్టం లేనప్పుడు తయారవ్వాల్సిందే కదా. బ్రహ్మ బాబా సమానంగా తయారవ్వాల్సిందే. సంకల్పంలో, మాటలో, సేవలో
సంబంధ సంపర్కంలో అన్నిటిలో బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మబాబా మరియు దాదా ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరో వారిపై నాకు చాలా చాలా అనగా 100% కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉందని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కేవలం ఇప్పటికిప్పుడు సంతోషపరచడం కాదు. అందరూ చేతులెత్తారు. టీవీలో ఫోటో తీస్తున్నారు కదా. శివరాత్రి రోజున ఈ ఫోటో చూస్తాము మరియు లెక్కాచారం తీసుకుంటాము. సరేనా? కొద్దిగా కూడా సమానతలో తేడా ఉండరాదు. ప్రేమ వెనుక బలిహారి అవ్వడం గొప్ప విషయమేమీ కాదు. ప్రపంచంలోని వారైతే అశుద్ధ ప్రేమ వెనుక జీవితాన్ని కూడా ఇచ్చేందుకు తయారైపోతారు. బాబ్దాదా అయితే కేవలం చెత్తనిచ్చేయండి చాలు అని అంటున్నారు. మంచి వస్తువులు ఇవ్వకండి, చెత్తనిచ్చేయండి. బలహీనతలు, లోపాలు ఇవన్నీ ఏమిటి? చెత్త కదా. చెత్తను సమర్పణ చేయడం ఏమైనా గొప్ప విషయమా? పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వస్థితి శ్రేష్టంగా అయిపోవాలి. పరిస్థితులే అలా ఉన్నాయి, ఏం చెయ్యాలని మీరు చెప్తారు కదా. కనుక మిమ్మల్ని కదిలించేటటువంటి పరిస్థితి యొక్క పేరు కూడా ఉండరాదు. ఇలాంటి శక్తిశాలి స్వస్థితి ఉండాలి. సమాప్తి యొక్క పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? మెరుస్తున్న ఫరిష్తాల వలె కనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. కనుక ఇప్పుడింకా పరదా తెరుచుకోకుండా ఆగి ఉంది. ప్రపంచంలోని వారు పరదా తెరవండి, పరదా తెరవండని అరుస్తున్నారు. కనుక మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. తయారు చేసిన ప్లానునిచ్చినట్లయితే చాలా విషయాలు వస్తాయి. కనుక ధైర్యంతో మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. దృఢత అనే తాళం చెవి ఉపయోగిస్తే సఫలత లభించాల్సిందే. దృఢ సంకల్పం చేసినప్పుడు బాబ్దాదా వాహ్ బచ్చే వాహ్ అని సంతోషిస్తారు. దృఢ సంకల్పం చేస్తారు, కానీ తర్వాత దృఢతలో కొద్ది కొద్దిగా సోమరితనం మిక్స్ అయిపోతుంది. కనుక సఫలత కూడా ఒకసారి సగం, ఒకసారి 0.5% లభిస్తుంది. ఎలాగైతే ప్రేమ 100% ఉందో అలా పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలి. భలే ఎక్కువ ఉండవచ్చు, కానీ తక్కువ అవ్వరాదు. ఇష్టమేనా? ఇష్టమే కదా. శివరాత్రి రోజున మీ శోభను చూపిస్తారు కదా. తయారవ్వాల్సిందే. మేము కాకపోతే ఇంకెవరవుతారు? మేమే అలా అయ్యాము, ఇప్పుడు మేమే అవుతున్నాము, మరియు మళ్ళీ మేమే అవుతామనే నిశ్చయం ఉంచుకోండి. ఈ నిశ్చయమే విజయులుగా చేస్తుంది. పరదర్శన చేయకండి, స్వయాన్ని చూసుకోండి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో వీరిని కొద్దిగా సరిచేయండి, అప్పుడు నేను సరిపోతాను, వీరిని కొద్దిగా పరివర్తన చేయండి, అప్పుడు నేను కూడా పరివర్తన అయిపోతానని అంటారు. కానీ వారు కూడా మారరు, మీరు కూడా మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది ఉంటే ఇది జరుగుతుంది అని ఎలాంటి ఆధారాన్ని పెట్టుకోకండి. నేను చెయ్యాల్సిందే అని భావించండి. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారికి బాబ్దాదా విశేషంగా చెప్తున్నారు, చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో మీరు వచ్చారు.
కానీ లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ నెంబర్ వచ్చే విధంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎవరు గెలిచారన్నది ప్రకటించలేదు. మీరు ఆలస్యంగా అయితే వచ్చారు, కానీ వేగంగా నడుస్తే చేరుకునేస్తారు. కేవలం అమృత వేళలో మీ స్వయానికి అమరభవ అనే వరదానాన్ని స్మృతి ఇప్పించుకోండి. మంచిది. కొందరు దూరం నుండి, కొందరు సమీపం నుండి వచ్చారు. బాబ్దాదా అంటున్నారు, భలే మీ ఇంటికి వచ్చారు. సంఘటన మంచిగా అనిపిస్తుంది. టీవీలో చూస్తున్నారు కదా, సభ నిండుగా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. మరి ఎవరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీ పాఠాన్ని చదువుకుంటారు కదా. మంచిది. మధువన నివాసులతో మధువనం వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మధువనం వారు ఆతిథ్యమిచ్చేవారు. ఇతరులైతే అతిథులుగా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మధువనం వారు ఆతిథ్యమిచ్చేవారు. అత్యంత సమీపంగా ఉంటారు, అత్యంత ప్రియమైన వారు కూడా. మధువనం వారిని చూసి అందరూ సంతోషిస్తారు కదా. ఏదైనా స్థానానికి మధువనం వారు వెళ్ళినప్పుడు ఎలాంటి దృష్టితో చూస్తారు? వాహ్, మధువనం నుండి వచ్చారని భావిస్తారు కదా. ఎందుకంటే మధువనం అనే పేరు వింటూనే మధువనం యొక్క బాబా గుర్తుకొచ్చేస్తారు. కనుక మధువనం వారికి మహత్వముంది కదా. సంతోషిస్తారు కదా. ఇలాంటి ప్రేమపూర్వకమైన పాలన లభించే స్థానం కోట్లలో కొంతమందికి మాత్రమే లభించింది. మధువనంలోనే ఉండిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ అలా ఉండగలరా? మీరుంటున్నారు. మంచిది. మధువనం వారిని మర్చిపోము. బాబ్దాదా మమ్మల్ని అడగలేదని అనుకుంటారు, కానీ బాబ్దాదా సదా హృదయంలో అడుగుతారు. మొదట మధువనం వారు లేకుంటే ఎక్కడికి వస్తారు? సేవకు నిమిత్తంగా అయితే ఉన్నారు కదా. ఎంతమంది సేవాదారులు లభించినప్పటికీ పునాది అయితే మధువనం వారే కదా. కనుక ఎవరైతే పైన జ్ఞాన సరోవరంలో పాండవ భవనంలో ఉన్నారో వారందరికీ బాబ్దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే టోలీ ఇస్తారో అది పైన మధువనంలో లభిస్తుందా? కనుక మధువనం వారికి టోలీ కూడా లభిస్తుంది, బాబ్దాదా మాటలు కూడా లభిస్తాయి, రెండూ లభిస్తాయి. మంచిది. గ్లోబల్ హాస్పిటల్ హాస్పిటల్ వారందరూ బాగున్నారు. ఎందుకంటే హాస్పిటల్ వారిది కూడా విశేషమైన పాత్ర. కింద శాంతివనానికి వస్తారు, కొంతమందే వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవను చేస్తున్నారు. చూడండి, అవసరమైనప్పుడు హాస్పిటలే పనికొస్తుంది కదా. ఎప్పటి నుండి హాస్పిటల్ తెరిచారో అప్పటి నుండి బ్రహ్మకుమారీలు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వరు, కానీ సమయానికి సహయోగం కూడా ఇస్తారు, సమాజ సేవ కూడా చేస్తారని అందరి దృష్టిలోకి వచ్చింది. హాస్పిటల్ వచ్చిన తర్వాత ఆబూలో ఈ వాయుమండలము మారిపోయింది. మొదట ఏ దృష్టితో చూసేవారో ఇప్పుడు ఆ దృష్టితో చూడరు. ఇప్పుడు సహయోగులనే దృష్టితో చూస్తున్నారు. జ్ఞానాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా సహయోగులనే దృష్టితో అయితే చూస్తున్నారు.
కనుక హాస్పిటల్ వారు సేవ చేశారు కదా. మంచిది, మంచిది. ఈనాటి విషయం గుర్తుందా? సంపన్నంగా అవ్వాల్సిందే. ఏది ఏమైనా సంపన్నంగా అవ్వాల్సిందే. సంపన్నంగా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలి అనే ఈ తపన ఏర్పడిపోవాలి. మంచిది. నలువైపులా ఉన్న కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది భాగ్యశాలురు, భగవంతుని పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలు, సదా తీవ్ర పురుషార్థం ద్వారా ఏది ఆలోచిస్తారో అదే చేసేవారు. శ్రేష్టంగా ఆలోచించడం, శ్రేష్టంగా చేయడం అనగా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే ఇలాంటి విశేషమైన ఆత్మలకు సదా చాలా కాలపు పురుషార్థం ద్వారా రాజ్యభాగ్యము మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రి స్నేహానికి రిటర్న్గా స్వయాన్ని టర్న్ చేసుకునే నెంబర్ 1 ఆత్మలకు, విజయులుగా అయ్యే భాగ్యశాలి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. వరదానము: విశ్వకళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలో స్థితమై వినాశ లీలను చూసే సాక్షి దృష్ట భవ. వివరణ: అంతిమ వినాశ లీలను చూసేందుకు విశ్వకళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితి ఉండాలి. ఆ స్థితిలో స్థితమవ్వడం ద్వారా దేహం యొక్క సర్వ ఆకర్షణలు అనగా సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు, ప్రకృతిలోని అలజడి యొక్క ఆకర్షణలన్నీ సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి దృష్టాగా అయ్యి ఉన్నతమైన స్థితిలో స్థితమై శాంతి యొక్క, శక్తి యొక్క కిరణాలను సర్వాత్మల పట్ల ఇవ్వగలరు. స్లోగన్: మీరు శక్తిశాలురుగా అయితే మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: వరదాత తండ్రి మరియు వరదాని ఆత్మలైన మనము ఇరువురము కంబైండ్గా ఉన్నాము. ఈ స్మృతి సదా ఉంటే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటాడో అక్కడ అపవిత్రత అనేది స్వప్నంలో కూడా రాజాలదు. సదా తండ్రి మరియు మీరు యుగల్ రూపంలో ఉండండి, ఒంటరిగా కాదు. ఒంటరిగా ఉంటే పవిత్రత యొక్క సుమంగళీతనము వెళ్ళిపోతుంది. ఓం శాంతి.